అయోధ్యాపతి రామచంద్ర భగవానికి ఇవాళ కళ్యాణం జరిగిందండి. రేపు పట్టాభిషేకం జరుగుతుంది. ఎక్కడ? భద్రాచలంలో. ఇక్కడ కాదు, మన నారాయణపేటలో కూడా పట్టాభిషేకం జరగాలి భవిష్యత్తులో. అయ్యవారు చక్కగా కళ్యాణం చేసుకున్నారు కదా. పట్టాభిషేకం అంటే సార్వభౌమాధిపత్యము. అందరికీ ఎవరికి అందనంత ఎత్తైన వాడు రామచంద్రుడు. ఆకాశమంతా ఎత్తుగా గొడుగులు పెడతారు పట్టాభిషేకంలో. పాదుకల నుంచి గొడుగు వరకు పట్టాభిషేకంలో ఒక్కొక్క ఆభరణాన్ని ధరింపజేసి చక్కగా భృతఖండాన్ని పరిపాలించేందుకు ఆ పట్టాభిషేక కార్యక్రమం రమ్యంగా వైభవంగా జరుగుతుంది. అటువంటి పట్టాభిషేకం కూడా మన ఊళ్ళో నిర్వహించాలి. దాతలు ముందుకు రావాలి. కళ్యాణానంతరం పట్టాభిషేకం. కాబట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమే కానీ, అధికారంలో వచ్చినటువంటి ఒక అధికారే కానీ ముందుగా రామచంద్రుడిని తన మనసులో ఉంచుకొని పట్టాభిషిక్తులవుతాడు. చక్కటి న్యాయబద్ధమైన పరిపాలన అందించాలి. పోలీసులు చక్కగా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలి. రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ, రకరకాల శాఖలకు అందరికీ కూడా రాముని పరిపాలనే స్ఫూర్తి. కాబట్టి అందరికీ కూడా మంచి మనసుతో, అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా, లంచగొండ లేకుండా స్వచ్ఛమైన సుపరిపాలన రామరాజ్యం నిరంతరం మళ్ళీ ఒక 800-900 సంవత్సరాలకు పూర్వము పాశ్చాత్యులు, విదేశీయులు పరిపాలనకు ముందు భారతం ఎలా ఉందో అలాంటి భారతాన్ని మనము భావితరానికి అందించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 పురుషార్థాల సిద్ధి కోసమే మన ప్రాణం. కాబట్టి భగవంతుని పూర్తిగా నమ్మండి. అడురేడుతున్న కాస్త చెట్టులో, పుట్టలో, ముక్కలో, నీటిలో, వేటిలో అంతటా భగవంతుని చూడండి. ఇదే శ్రీరాముని సందేశం. చేతనైతే మంచిని చేయండి, లేకపోతే గమ్ముగా ఉండండి. కీడును మాత్రం ఎవరికి కల్లో కూడా ఊహించకండి. ఇది రాముని సందేశంగా భావించి అందరూ భక్తితో నమస్కరించి తీర్థప్రసాదాన్ని తీసుకుని వెళ్ళండి. మేము వ్యాఖ్యానం చేసేటప్పుడు ఏదైనా ఈ చిన్న రోజు నుంచి ఎవరికైనా మనస్సు నొప్పించే బయటికి వచ్చినట్టే మనస్ఫూర్తిగా వదిలించేయండి. హంస క్షీర న్యాయం మాదిరిగా హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది, మరే ప్రాణి కూడా చేయదు. అలా మీ మనసు అనే హంసతో నేను చెప్పిన మాటల్లో పొరపాటు ఉంటే, నీళ్ళు ఏమైనా ఉంటే నాకు వదలండి. పాలు మీరు తాగండి. భక్తిలో మీరు ఉండండి. భక్తి అనే మంగళసూత్రం మీకు కట్టాడు రాముడు ఈ రోజు. ధర్మం అనే మంగళసూత్రం మీకు కట్టాడు రాముడు ఈ రోజు. కాబట్టి మీరు జాగ్రత్తగా మంచిగా భక్తితో సమాజ శ్రేయస్సుకు, గ్రామ శ్రేయస్సుకు బతకండి. మంచిని పెంచండి, మంచిని పెంచండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయండి. హరి ఓం. ఆనంద బ్రహ్మేతు విజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం భజంతి విశంతి శైషాభార్గవీ వారుణే విద్యా పరమే వ్యోమన్ప్రతిష్ఠితా యదేవం వేద ప్రతిష్ఠతే అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపతిభిర్బ్రహ్మవచ్చతేన మహాకీర్త్యా శ్రీర్వచ్చశ్వమాయశ్చమారోగ్యమావేదాక్షోభామానం మణీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం కృతసంవత్సరం దీర్ఘమాయుః దీర్ఘమాయుశ్రేయశ్శాంతి పుట్టిస్తుట్టిశాస్తు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే సుమంగళీరియం వధూరిమాం తమేద పశ్చాతాం సౌభాగ్యమస్మై దత్తాయాతాస్త్వం విపరీతనా. మూల హనుమాన్ ఉత్సవ కమిటీ వారు దయచేసి భక్తులందరూ కూర్చోండి. అక్కడ అన్నదానం దగ్గర ఉన్నటువంటి బైకులను తొందరగా తొలగించాలి. మీ బైకులు అక్కడ చేయడం జరిగింది, వాటిని తొందరగా భక్తులందరూ దయచేసి కూర్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య వైకుంఠంలో మనం ఉన్నాము. ఒక్కసారి భక్తితో ఈరోజు మరలా చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.